హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 75 డేస్ ఛాలెంజ్లో 7th డే. 6 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 7th డే కూడా అంతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మార్నింగ్ 5 కల్లా నిద్రలేచాను. కానీ కొన్ని కారణాల వల్ల, డిఫరెంట్ థాట్స్ వల్ల డే అనేది ఈరోజు కొంచెం మంచిగా స్టార్ట్ అవ్వలేదు. అవే డిఫరెంట్ థాట్స్తో బ్రెయిన్ అలా ఆలోచిస్తూనే వర్కౌట్ చేయడానికి బాడీ అసలుకి రెడీగా లేదనిపించింది. అలా టైం అంతా గడిచిపోతూ ఉంటే ఈరోజు స్టార్ట్ చేయలేము అని అనిపించి ఎక్కడ అనుకున్న ఛాలెంజ్ కంటిన్యూ చేయలేకపోతానేమో ఈ ఒక్కరోజు వల్ల అనిపించి ఎలా అయినా సరే బ్రేక్ అవ్వకూడదని నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని బలవంతంగా అలా వర్కౌట్స్ కోసం జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. జిమ్కి వెళ్ళాక కూడా లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఏ మూమెంట్లో ఛాన్స్ దొరికితే ఈరోజు స్కిప్ చేద్దామనే థాట్స్తోనే వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఎలా అయినా సరే బ్రేక్ పడకూడదని స్టార్ట్ చేయాలని చెప్పేసి మంచి వెయిట్స్ ఉన్న షోల్డర్ వర్కౌట్ని చేద్దామని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినట్లుగానే మంచి వెయిట్స్తో పర్ఫెక్ట్ రెప్యుటేషన్తో స్టార్ట్ చేశాను. బ్రెయిన్లో డిఫరెంట్ థాట్స్ అలా రన్ అవుతూ ఉన్నా కానీ ఫోకస్ మాత్రం ఫుల్ వర్కౌట్స్ మీదే మంచి వర్కౌట్స్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈరోజు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల వీడియో తీయడానికి కూడా అంత కన్వీనియంట్గా లేదు. అందుకే కొంచెం ఈరోజు వీడియో కూడా చాలా క్లోజ్డ్గా షూట్ చేయాల్సి వచ్చింది. ఎలా అయితే ఈరోజు మొత్తానికి వర్కౌట్స్ అనుకున్నట్లుగానే నా ఛాలెంజ్ బ్రేక్ అవ్వకుండానే మంచిగానే ఫినిష్ చేయగలిగాను. స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపించిన వర్కౌట్స్ ఫినిష్ అయ్యేసరికి మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఆఫ్టర్ వర్కౌట్స్ కొంచెం బ్రెయిన్ కూడా నార్మలైజ్ అయ్యి ఓకే, లైఫ్ ఇప్పుడు ఒకేలా ఉండదు, టైం టు టైం చేంజ్ అవుతుంది, మనమే స్ట్రాంగ్గా ఉండాలి, సిచ్యువేషన్ బట్టి మనం వీక్ అయిపోకూడదు అని నాకు నేనే మోటివేట్ చేసుకొని నా వర్కౌట్